హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం మైసూర్ ప్యాలెస్ కి చూడడానికి అయితే వచ్చామన్నమాట. మీకోసం మైసూర్ ప్యాలెస్ ని చూపిస్తాను. సో ఇంకా వేస్ట్ చేయకుండా మైసూర్ ప్యాలెస్ ని చూసేద్దాం. ఆల్ రైట్ గైస్, మనమైతే ఇప్పుడు ప్యాలెస్ లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ప్యాలెస్ యొక్క ఎంట్రన్స్ అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పార్కింగ్ కి ప్లెంటీ ఆఫ్ స్పేస్ అయితే ఉంది. పార్కింగ్ మనకి చార్జబుల్, సో ఫ్రీ పార్కింగ్ కాదు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ లో మనకి డ్రోన్స్ ఫ్లై చేయకూడదని బోర్డు ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మనకి టికెట్ తీసుకోవాలి. సో టికెటింగ్ ప్రైస్ అడల్ట్స్కి 100, స్టూడెంట్స్కి 30 రూపీస్, చిల్డ్రన్స్కి 50 రూపీస్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే మైసూర్ ప్యాలెస్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, పెద్ద గార్డెన్ అయితే ఉంది ప్యాలెస్ కి ముందర. అండ్ స్ట్రైట్ కనిపిస్తుంది మనకి మైసూర్ ప్యాలెస్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నది డిప్యూటీ డైరెక్టర్ యొక్క ఆఫీస్ అన్నమాట. సో దట్స్ ఆల్. ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం ఉండదు, మనం మెయిన్ ప్యాలెస్ నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాము. లెట్స్ గో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి లోపల ఫుట్వేర్ అయితే అలో లేదు. మన ఫుట్వేర్ని అయితే ఇక్కడ డిపాజిట్ చేయాలి. సో పర్ పేర్కి 2 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో మనం ఇక్కడైతే మన ఫుట్వేర్ని డిపాజిట్ చేసి మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి మీరు వ్యూ చూసుకోవచ్చు, ఎంత బాగుందో కదా ప్యాలెస్. సో ఇంకా లోపల ఇంకా చాలా బాగుంటుంది, అవన్నీ చూపిస్తాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మనం ప్యాలెస్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇక్కడ చూస్తున్నది మీరు శ్రీ చాముండేశ్వరి దేవి టెంపుల్ అనమాట. సో మైసూర్లో వన్ ఆఫ్ ద ఫేమస్ శ్రీ చాముండేశ్వరి దేవి టెంపుల్ అయితే ఉంటుంది సపరేట్గా కొండ మీద. చూడాల్సిన టెంపుల్ అది. మీరు మైసూర్ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ఖచ్చితంగా అయితే మీరు విజిట్ చేయండి ఆ టెంపుల్కి. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి షాపింగ్ అయితే అవైలబుల్గా ఉంది. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ట్రై చేయండి. క్లాత్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు, ఇంత పెద్ద గార్డెన్ అయితే ఉందో కదా. సో ఇక్కడ దసరా ఉత్సవాలు అనేది చాలా అంటే చాలా ఫేమస్. ఇక్కడ నుంచి మనకి ఊరేగిస్తారనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది చాముండేశ్వరి దేవి టెంపుల్. సో ఇంకా మనం లోపలికి వెళ్ళి ఇంకా ప్యాలెస్ అంతా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. అండ్ ఆల్సో ఇదే నాకు మైసూర్ ప్యాలెస్ ఫస్ట్ టైం విజిట్ అనమాట. నేను ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి, మా ఫ్రెండ్స్తో అయితే వచ్చాను. సో మీరు ఎప్పుడైనా మైసూర్ ప్యాలెస్ వచ్చారో లేదో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేనైతే మా ఫ్రెండ్స్తో ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాను. సో మీరు వచ్చినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ టికెట్ మనకు చూపించినట్లయితే మనం లోపలికైతే వెళ్ళిపోతాము. సో ఇక్కడ ఎంట్రన్స్లోనే చూసుకోవచ్చు, అప్పట్లో వాడిన అన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. సో మనం చూస్తున్నది ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, పెద్ద పెద్ద ఏనుగు తలకాయలు అయితే ఇక్కడ హ్యాంగ్ చేస్తున్నారు డెకరేషన్కి. మన ఏజ్లో అంటే ఏనుగు ఫొటోస్ పెట్టుకుంటాము, కానీ రాజులు అయితే రియల్ ఏనుగు తలకాయలని డెకరేషన్గా పెట్టుకుంటారు. అది కింగ్ పవర్స్ అంటే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మనకి కుస్తీ ఏరియా అనమాట. సో ఇక్కడ మనకి కుస్తీలు అయితే జరుగుతూ ఉంటాయి. సో రాజుగారు పైనుంచి కూర్చొని మనకి కుస్తీనంతా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇదే కుస్తీ జరిగే ఏరియా అనమాట ఈ ప్యాలెస్లో. సో ఇక్కడ ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి. దసరాకి అయితే ఇక్కడ కుస్తీ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయని చెప్తారు. సో దసరా ప్రోగ్రామ్స్ అప్పుడు ఇది చాలా అంటే చాలా బాగా చేస్తారు ఈ మైసూర్ ప్యాలెస్లో. దసరా అప్పుడు ఇక్కడ మెయిన్ అనమాట. సో ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము. సో మనం లోపలికైతే వచ్చేసాము. హాల్ చూస్తున్నారు కదా, ఎంత పెద్దదిగా ఉందో. సో చాలా అంటే చాలా బాగుంది ఈ లొకేషన్ ఇక్కడ చూడడానికి. సో అంతేకాకుండా ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఓల్డ్ ఫ్యాన్స్, లైటింగ్స్, షాండ్లియర్స్ అయితే చూడడానికి ఉన్నాయి. ఇవంతా ఇప్పటికీ వర్క్ చేస్తున్నాయంటే చాలా గ్రేట్. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ప్యాలెస్ని. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ ఫొటోస్ తీసుకునేదానికి చాలా మంచి ప్లేస్ ఇది. అందరూ ఇక్కడైతే ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. సో మీరు కూడా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, ప్రతి ఒక్క వాల్ మీద అయితే పెయింటింగ్స్ అయితే వేశారనమాట. సో ఆల్ టైప్స్ ఆఫ్ లైక్ ఇక్కడ మనకి దసరా ఫెస్టివల్ ఎలా జరుగుతుంది, అప్పట్లో ఉన్న మిలిటరీ వాళ్ళు, సో అదంతా మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చింది, అదంతా కూడా ఇక్కడ మనకి గోడల్లో అయితే వాళ్ళు మెన్షన్ చేశారు ఫొటోస్ రూపంలో. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, మిడిల్లో షాండిలియర్ కూడా చాలా పెద్దది ఉంది. అక్కడ లైట్స్ వెలగడం లేదు, కానీ చాలా పెద్ద షాండిలియర్ అయితే ఉంది. సో అంతేకాకుండా ఇక్కడ ఫారెన్ వాళ్ళు కూడా ఎక్కువ అయితే విజిట్ చేస్తున్నారు మైసూర్ ప్యాలెస్కి. సో చాలామంది ఫారినర్స్ అయితే మీకు కనిపిస్తారు ఇక్కడ. సో ఇంకా మనం వెళ్ళిపోదాము ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్ నుంచి కొంచెం తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ చూసుకున్నదానికి మనకి పెయింటింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇవి పెయింటింగ్స్ ఎవరెవరివి ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకి టూర్ గైడ్స్ అయితే ఉంటారు అక్కడ మైసూర్ ప్యాలెస్ గైడ్ చేయడానికి. సో వాళ్ళైతే మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్ కేస్ మీకు
డీటెయిల్గా తెలుసుకోవాలంటే గైడ్లైన్స్ తీసుకోండి, వాళ్ళైతే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక్కడైతే మనం ఆల్ ప్యాలెస్ రిలేటెడ్గా వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. సో వాళ్ళు ఎవరెవరు అన్నది మనకి గైడ్ పెట్టుకున్నట్లయితే మనకి బాగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చినట్లయితే మనకి ఇక్కడ అంతా చూస్తున్నారు కదా, ఇదంతా ఎర్రచందనంతో చేసిన అప్పట్లో బాక్సెస్ అనమాట. సో రాజస్ అంతా యూస్ చేసిన ఐటమ్స్ ఇవన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా, రియల్ ఎనిమల్తో మనకి టేబుల్ లాగా చేశారు. సో అది రియల్ ఎనిమల్ లెగ్స్ అనమాట అవి. సో దాంతో టేబుల్ లాగా చేశారు. అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నవి ఎర్రచందనంతో చేసినవి. అండ్ ఇక్కడ నుంచి చూస్తున్నవన్నీ సిల్వర్ ఐటమ్స్ అనమాట. అప్పట్లో రాజులు యూస్ చేసిన సిల్వర్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వాళ్ళన్నీ డైలీ యూస్ చేసినవన్నీ ఇవన్నీ. అండ్ రాజా ఫొటోస్ కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ సిల్వర్ ఐటమ్స్ అప్పట్లో, చూడడానికి చాలా బాగున్నాయి. ఇంకా ప్యాలెస్లో మనకి చూడాల్సిన ఐటమ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను. సో బిఫోర్ దట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకేనా, మీకోసం మంచి మంచి కంటెంట్ ఇంకా తీసుకొస్తూ ఉంటాను. అండ్ ఆల్సో మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఇష్టమో అది కూడా చెప్పండి. లైక్ ఫుడ్, ట్రావెలింగ్, గ్యాజెట్స్, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఇష్టమో మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో ఆ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. సో ఇంకా మనం మన ప్యాలెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు కదా, ఇదంతా లాంగ్ హాల్ అనమాట. సో ఇక్కడ మీరు నడిచినంతసేపు మీకు పెయింటింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మెయిన్గా ఇక్కడ మీకు ఒక పెయింటింగ్ చూపిస్తాను చూడండి. ఇది కుంకి ఎలిఫెంట్స్ అనమాట. ఈ కుంకి ఎలిఫెంట్స్ ఏంటంటే మనకి వైల్డ్ ఎలిఫెంట్స్తో ఫైట్ చేసి క్యాప్చర్ చేయడానికి యూస్ చేస్తారు. చాలా పవర్ఫుల్ ఎలిఫెంట్స్. ఇంకా మనం నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా అప్పట్లో రాజాస్ యూస్ చేసిన సిల్వర్ చైర్స్ అనమాట. మొత్తం వెండి కుర్చీలు ఇక్కడ ఉంటాయన్నమాట. సో వాళ్ళు అప్పట్లో యూస్ చేసిన వెండి కుర్చీలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రియల్ ఐవరీ, ఏనుగు దంతాలు ఒరిజినల్గా చేసినవి ఇవి. అండ్ ఇవన్నీ రాజులు యూస్ చేసిన సిల్వర్ చైర్స్, కంప్లీట్ సిల్వర్ చైర్స్తో ఇవన్నీ తయారు చేశారు. అండ్ ఇంకా మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఈ మైసూర్ ప్యాలెస్ అట్రాక్షన్ ఇదే అనమాట. ఇదే గోల్డెన్ అంబారీ. సో ఇదంతా బంగారం అనమాట. సో దీని మొత్తం బరువు వచ్చి 750 kgs, 750 kgలు బంగారంతో అయితే దీన్ని చేశారు. ఇది 1970s వరకు మహారాజు దసరా టైంలో ఊరేగించడానికి యూస్ చేసేవాళ్ళు. దాని తర్వాత దీన్ని చాముండేశ్వరి దేవిని ఊరేగించడానికి యూస్ చేస్తున్నారనమాట. ప్రతి దసరాకి దీంట్లోనే మనకి అమ్మవారిని అయితే ఊరేగిస్తారు దసరా టైంలో. సో ఇక్కడ చూస్తుంది ఇవంతా కూడా సో వీటికి రిలేటెడ్గా ఉన్నవే. సో దసరా టైంలో అయితే ఇదంతా ఊరేగిస్తారు. చాలా బాగుంటుంది మైసూరు. సో ఇందాక చెప్పాను కదా, అదే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారనమాట. సో ఈ అంబారీ గురించి ఆల్రెడీ కన్నడలో ఒక సినిమా ఉంది, నవగ్రహ అని. సో మీకు ఇంట్రెస్ట్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి చూసారు కదా, ఇది 750 kgs ఆఫ్ గోల్డ్. దగ్గర నుంచి చూస్తే ఆ ఎక్స్పీరియన్సే సూపర్గా ఉంది. అండ్ దీన్ని ఏనుగు పైన మనకి ఊరేగిస్తారనమాట దసరా టైంలో. దట్స్ ఆల్. గ్రౌండ్ ఫ్లోర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. సో ఇక్కడికి వెళ్ళే దారిలో ఒక పెద్ద అద్దం ఉంది, యాంటిక్ పీస్ లైట్ పట్టుకొని, చాలా బాగుందనమాట. సో ఇక్కడ నుంచి మనం స్టెప్స్ తీసుకొని పైకి అయితే వెళ్ళాలన్నమాట. సో పైకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈయన ఉన్నాడు. సో ఈయన పేరు వచ్చి కృష్ణరాజ వడియారు. సో ఇతను కన్స్ట్రక్ట్ చేయడానికి ఈ మైసూర్ ప్యాలెస్లో చాలా బాగా హెల్ప్ చేశారని ఇక్కడ మెన్షన్ చేసింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే రాజ్ దర్బార్ అనమాట. సో చూడడానికి అయితే చాలా బాగుంది ఈ ప్లేసు. సో చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు అనమాట. సో చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. సో అంతేకాదు, ఈ రాజ్ దర్బార్ గురించి మాట్లాడుకోవడానికి చాలా అయితే ఉంది. సో ఇక్కడే రాజావారు కూర్చొని సో అప్పట్లో అన్ని సమస్యలు అయితే తీర్చేవాళ్ళు అనమాట. సో అక్కడ గ్యాలరీ ఉంది కదా, అక్కడే రాయల్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూర్చునే వాళ్ళు. అండ్ దాంతోపాటుగా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ ఇక్కడ నుంచే రాజుగారు పరిష్కరించేవాళ్ళు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఫ్రంట్ గేట్ వ్యూ అయితే చూసుకోవచ్చు. సో చాలా బాగుంది. సో ఇక్కడి నుంచి దసరా టైంలో అంతా అంబారీలు కానీ వెహికల్స్ కానీ అన్నీ ఇక్కడి నుంచే వెళ్తూ ఉంటాయన్నమాట. సో అంతేకాదు, ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మీరు పైన అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇదంతా నార్మల్ వాల్ అయితే కాదు. సో అక్కడ మీకు ఆ వాల్స్ పైన మొత్తం శ్రీ చాముండేశ్వరి గురించి అయితే ఉంటుంది. అంతేకాకుండా సో ఈ వాల్స్ పైన దశావతారాలు అయితే చెక్ ఉంటుంది. అంతే దాంతోపాటుగా జోడాయిక్ సైన్స్ కూడా మనకి ఆ వాల్స్ పైన అంతా అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు నీట్గా కార్వ్ చేస్తుంటారనమాట. సో ఈసారి మీరు మైసూర్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి, దశావతారాలు అండ్ మన జోడాయిక్ సైన్స్ కూడా ఈ గోడల పైన అయితే మనకి వేసి ఉంటారనమాట. అండ్ ఇక్కడంతా చూస్తున్నారు కదా, ఇక్కడంతా రాయల్ ఫ్యామిలీ వాళ్ళు కూర్చో ఉంటారు గ్యాలరీలో. సో ఇక్కడ నుంచి వ్యూ చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. సో
సో ఇక్కడి నుంచి రాజుగారు అన్ని ఇష్యూస్ని అయితే పరిష్కరించేవాళ్ళు రాజు దర్బార్లోనే జరిగేవన్నమాట. అండ్ పైన చూసుకోవచ్చు ఇందాక చెప్పినట్టుగా దశావతారాలు అయితే మనకి ఆర్ట్ అయితే వేసి ఉంటారు. ఈసారి తప్పకుండా అబ్జర్వ్ చేయండి. అంతేకాకుండా మన రాశులు కూడా ఇక్కడైతే మెన్షన్ చేస్తుంటారు ఆ పైన. సో ఇదంతా మనకి ఈ మైసూర్ ప్యాలెస్లో చూడడానికి అయితే ఉంటుంది. సో ఇక్కడి నుంచి ముందుకెళ్తే మనకి ప్రైవేట్ దర్బార్ హాల్ అయితే ఉంటుంది. ఇందాక చూసింది మీరు పబ్లిక్ది, సో ఇది ప్రైవేట్ అనమాట. సో రాజ్ కుటుంబీకులు వాళ్ళు ఏదైనా సెరమనీ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారనమాట దసరా టైంలో. సో ఇది ఓన్లీ ఫర్ రాజాస్కి. సో రాజాస్ వాళ్ళకి ఏదైనా ఫంక్షన్ అయితే ఈ దర్బార్లో అయితే వాళ్ళు చేసుకుంటారు. సో ఇది చూస్తుంది అదే ఇక్కడ మెన్షన్ చేసింది అదే అనమాట ప్రైవేట్ దర్బార్ హాలు. సో ఇక్కడ చూస్తున్నాను కదా ఈ స్తంభాలు కానీ, ఈ ఆర్కిటెక్ట్ కానీ, ఆ షాండ్లియర్స్ కానీ చూడడానికి చాలా బాగున్నాయి. ఇంకా ఇవి ఇట్లా మెయింటైన్ చేస్తున్నారన్నది చాలా అంటే చాలా గ్రేట్ అసలు చెప్పుకోవచ్చు. సో అప్పట్లో ఎలా ఉంటాయో అన్నీ మనం క్లియర్గా అయితే చూడొచ్చు ఇక్కడ. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రైవేట్ దర్బార్ హాల్. సో దట్స్ ఆల్ గైస్. పైన అయితే ప్రైవేట్ దర్బార్ హాల్, పబ్లిక్ దర్బార్ హాల్ చూసేసారు కదా. సో దట్స్ ఆల్. ఇంకా మనం కిందకి ఎగ్జిట్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇది జస్ట్ ప్యాలెస్ ఒక 1.5 hour 2 hours అయితే కంప్లీట్ అయిపోతుంది మనకి మొత్తం చూసేయచ్చు ఇక్కడ. సో దీని తర్వాత మీరు ఇంకొక ప్లేస్కి అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నది మీరు ఎలిఫెంట్ ఆర్నమెంట్స్ అనమాట. ఇది దసరా టైంలో ఇక్కడికి ఎలిఫెంట్స్ వచ్చి అంబారీ మోస్తాయని చెప్పాను కదా. సో వాటన్నిటికీ స్పెషల్ ఆర్నమెంట్స్ అనమాట. వీటిని వేసి వాటిని ఊరేగిస్తారు. చాలా బాగుంటుంది ఆ ఫెస్టివల్ దసరా. మీకు చాలా రష్ అయితే ఉంటుంది, బట్ చూడాల్సిన ఫెస్టివల్ మైసూర్లో ఒకసారైన దసరా. సో మీకు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా చేస్తారో ఈ దసరా ఎలిఫెంట్ సవారీ అదంతా. సో గైస్ మీరు ఇప్పుడు చూస్తుంది ఫ్రంట్ వ్యూ ఆఫ్ మైసూర్ ప్యాలెస్ అనమాట. సో లోపల నుంచి చూడడానికి చిన్నది అనిపిస్తుంది, కానీ బయట నుంచి చూసారా మీరు ప్యాలెస్ అయితే చాలా పెద్దది. సో లొకేషన్ అయితే చాలా బాగుంది. సో మీరు మంచి ఫొటోస్ తీసుకోవాలంటే మంచి లొకేషన్ ఇది. అండ్ ఖచ్చితంగా మీరు మైసూర్కి వచ్చినప్పుడు మైసూర్ ప్యాలెస్ని అయితే విజిట్ చేయండి, బాగుందనమాట. సో మీకు ఇంకేమైనా ఈ మైసూర్ ప్యాలెస్ ట్రిప్ మొత్తం ప్లాన్ కావాలంటే మెసేజ్ చేయండి నా కామెంట్లో. నేను ఒకరోజు మైసూర్ ట్రిప్ ఎలా ప్లాన్ చేయాలో మీకు డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది రాజుగారి తోట అనమాట. బోత్ సైడ్స్ అయితే మనకి తోటలో చాలా చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇవి బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత క్వాలిటీగా ఇంత క్లారిటీగా మీకు చూపించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. సో ఇంకా మీకు ఏం టైప్ ఆఫ్ కంటెంట్ ఇష్టమో కూడా నాకు మెన్షన్ చేయండి. నేను మీకోసం తప్పకుండా మంచి క్వాలిటీలో మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. సో మీ ఒపీనియన్స్ అండ్ సజెషన్స్ మటుకు ఖచ్చితంగా నాకు కావాలి. సో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. Like, share and subscribe to Mr. Pasim Sandeep YouTube channel. Bye bye.